ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ అంతా ఏంటంటే తని ఓర్వన్ రీమేక్ అని వింటూనే వచ్చాము. బట్ ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం అసలు అందరూ పూర్తిగా మర్చిపోయారు ఇది ఒక రీమేక్ అని, కానీ ఆ తని ఓర్వన్ అనే టైటిల్ కూడా మర్చిపోయారు. సో అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీమేక్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? నేను ఐ మీన్ ఆఫ్ కోర్స్ మేము చేసేది రీమేకే, బట్ కథ చేసేటప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలు కానీ అలాంటి థాట్స్ లేవు. ప్రతిరోజు వచ్చినప్పుడు అదొక కొత్త సీన్ లాగే, ఎప్పుడు చూడని ఒక సబ్జెక్ట్ లాగే మేము దాన్ని ట్రీట్ చేసి దాన్ని చేయడం జరిగింది. సో చేసే మాకు తీసిన సురేందర్ రెడ్డి గారికి అందరూ ఒక కొత్త సబ్జెక్ట్ చేస్తున్నట్టే మేము బిహేవ్ చేసాం. అంటే జనరల్గా ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఆ విజన్లో మీరు కొంచెం షేర్ చేసుకుంటారు ఆర్టిస్ట్గా, మీరు యూ ట్రై టు యూనో ఆయన ఎక్స్పెక్టేషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆల్రెడీ తని ఓర్వన్ సినిమా చూస్తారు డెఫినెట్గా ఒక జడ్జిమెంట్ కోసం. చూసినప్పుడు ఎంతో కొంత ఒక అన్కాన్షియస్గా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సీన్ని వాళ్ళు ఎలా చేశారన్నది, మీరు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా. అదేమన్నా మీకు ఇబ్బంది అనిపించిందా లేదా హెల్ప్ అయ్యిందా? ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, దాన్ని ఎంటర్టైన్ చేస్తాను నేను. ఒకవేళ అది గుర్తుకొచ్చి జయం రవి ఎంత బాగా చేశాడు, సో దాన్ని మించి చేయాలనే ఒక ఇంటెన్షన్తో మేము కొన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటాం. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వాడికి దెబ్బ పడబోతుంది. వీడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఫస్ట్ టైం సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. వాడి కెపాసిటీ అంతా తెలుసుకుంటాం.